శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఒక గృహంలో నివసించేటువంటి వ్యక్తులందరూ కూడా ఆరోగ్యవంతులుగా జీవించటానికి వారి వారి యొక్క ప్రవర్తన నియమావళి చాలా విశిష్టంగా పనిచేస్తుంది. చక్కగా ఇల్లు కట్టుకున్నారు, బ్రహ్మాండంగా అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు ఏదో ఒక రుగ్మత, మానసిక శాంతి లేకపోవటం, ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. వీటన్నిటికీ మూలవంతమైనటువంటి కారణం ఏది అని చెప్పేసి ఎవరికి వాళ్ళు ఆలోచన చేసినట్లయితే ఇది వాస్తు దోషమా లేక మనసు యొక్క ప్రభావమా అని అర్థం చేసుకోవాలి. మనసు యొక్క ప్రభావానికి చక్కటి యోగవంతమైన తత్వాన్ని ప్రసాదించేది సాకార శక్తి పుంజాలు. అందుకనే సాకార శక్తి పుంజాల యొక్క ప్రభావం ఆ ఇంటిలో ఎక్కువగా ఉండాలని, ఆ శరీరంలో కూడాను అత్యధికంగా ఉండాలని భావిస్తూ మనం ఇళ్లల్లో నిత్యం కూడా దేవతార్చన చేస్తాం. మీ యొక్క గృహంలో ఈశాన్యమూల దేవతా మందిరంలో నిత్య అర్చన కార్యక్రమాలు గనక ఏ ఇంటిలో అయితే నిర్వహించబడుతూ ఉంటాయో ఆ ఇంటిలో సాకార శక్తి పుంజాలు అధికంగా ఉంటాయి. హారతి ఇచ్చిన తర్వాత ఆ హారతిని భగవంతుడికి చూపించిన తదుపరి ఇంటిల్లిపాది కూడాను వచ్చి నమస్కారం చేసుకొని ఇలా హారతిని కళ్ళకద్దుకొని తమ శరీరానికి కూడా అద్దుకోవాలి. ఇలా గనక చేసినట్లయితే మీ ఇంటిలో సాకార శక్తి పుంజాల ప్రభావం ద్విగుణీకృతమై అందరికీ కూడా అనారోగ్యం తొలగిపోయి ఆరోగ్యవంతులు కావడానికి ఆస్కారం ఉంటుంది. ఒక దేవాలయానికి వెళ్ళినప్పటికీ కూడాను భగవంతుడి దగ్గర హారతిని ఇచ్చినప్పుడు ఆ హారతిని కళ్ళకద్దుకోవటంలో వెనకాల ఉన్నటువంటి సాకారాత్మక శక్తి పుంజాల ప్రక్రియ ఇక్కడ కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడాను దానం, స్నానం, వ్రతం మొదలైనటువంటి విధానాల వలన వ్యక్తికి మానసికమైనటువంటి శాంతి కూడా లభిస్తూ ఉంటుంది. అశాంతి వలన సకారాత్మక శక్తి శరీరంలో సంచరిస్తూ ఉంటుందని, అందుచేత నకారాత్మక శక్తి ఉపశమించటం, తత్కారణంగా జాతకుడు ఆరోగ్యంగా ఉన్నట్లు అనుభవగతం కావటం ఎప్పుడూ చూస్తూనే ఉంటాం. అందుకనే సమస్త జీవులకి కూడాను చాలా సందర్భాల్లో వ్యక్తికి భజన, కీర్తన, సంగీతం మొదలైన వాటి ప్రభావంతో స్వస్థత చేకూరుతూ ఉంటుంది. అందుచేతనే గృహాలలో కూడాను అనేక మందిని పిలిచి సామూహికంగా విష్ణు సహస్రనామ పారాయణ చేయించటం, లలితా సహస్రనామ పారాయణ చేయించటం లాంటి సంఘటనలు జరగటం దీని వెనకాల ఉన్న పరమార్థం. ఇలా గనక చేసినట్లయితే మనిషికి మానసిక శాంతి వచ్చి తీరుతుంది, అనారోగ్యాలన్నీ కూడాను పటాపంచలైపోతాయి అని చెప్పి మనకి శాస్త్రంలో చెప్పిన నిగూఢ రహస్యాలు. ఉదాహరణకు అధిక రక్తపోటు ఉన్న వ్యక్తి కొంత సమయం సేపు భజన కార్యక్రమంలో పాల్గొన్నాడనుకోండి, అతని శరీరంలోని రసాయనిక ప్రక్రియ సజావుగా జరగటం వల్ల ఒత్తిడి నియంత్రించబడుతోంది అన్నమాట. అందుకనే ప్రతి వాళ్ళు కూడాను చక్కగా చిన్నపిల్లలు ఉన్న ఇళ్లలో ఆ చిన్నపిల్లల చేత కూడా భజన చేస్తుండాలి. ఇంట్లో సంగీతం నేర్చుకున్న వాళ్ళు కనుక ఉన్నట్లయితే చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావం కనిపిస్తుంది ఆ ఇంట్లో. అక్కడ సరస్వతీదేవి సాక్షాత్కరించిందా అనిపిస్తుంది. ఉదయాన్నే లేవగానే చక్కగా ఆ కీర్తనలు పాడుకోవటం. పూర్వకాలంలోనండి ప్రతి ఒక్క గృహిణి కూడాను తెల్లవారుజామునే లేచి ఇంటి ముంగిట రత్నాల ముగ్గులు తీర్చిదిద్దడానికి వీలుగా ఆ ఇంటి బయట చిమ్ముతూ ఆ రామనామానికి సంబంధించినటువంటి పాటలో లేకపోతే విశిష్టతత్వంతో కూడినటువంటి అద్వైత సిద్ధాంతానికి సంబంధించిన పాటలు పాడుకుంటూ వాకిళ్ళు చిమ్మేవాళ్ళండి పూర్వం. మనుష్యుని యొక్క ఆలోచనలు బట్టి శరీరం అనేటువంటిది క్రియాన్వితమై ఉంటుంది. శరీరం చేసేటువంటి క్రియలను బట్టి వ్యక్తికి ఆరోగ్యం, అనారోగ్యం కలుగుతూ ఉంటాయి. ఉదాహరణకు వ్యక్తి దానం లేదా ఏదైనా ధార్మిక కార్యం చేస్తే అతని మనస్సుకు సంతోషం, శాంతి కూడా లభ్యపడతాయి.
ఇవాళ మా ఇంట్లో భజన పెట్టుకున్నామండి, తప్పకుండా రావాలని చెప్పేసి 10 మందిని ఆహ్వానించినప్పుడు అతగాడు ఎంతో ఆనందంగా ఆ భజనకు కావాల్సిన అన్ని ఏర్పాటు చేసుకొని చక్కగా కీర్తనలు చేయించి, అమ్మాయి చాలా సంతోషం మీరు వచ్చినందుకు అని చెప్పేసి ఎంతో ఆనందపడతాడు. అది తెలియకుండానే ఆనందం వచ్చేస్తుంది కదండి. అలాగే దానివల్ల ఏం జరుగుతుంది, శరీరంలో ఉండేటువంటి నకారాత్మక శక్తికి బలం కలుగుతుంది, రసాయనిక ప్రక్రియ కుదుటపడుతుంది అన్నమాట. ఆరోగ్యవంతమైనటువంటి వ్యక్తి ముఖంపై తేజస్సు, కాంతి, మనస్సులోని ప్రసన్నత వ్యక్తమవుతూ ఉంటాయి. అందుకనే పూర్వకాలం మన మహర్షులందరూ కూడాను 100 సంవత్సరాలు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించగలిగారు అంటే దీనిలో దాగిన పరమ రహస్యం కూడా ఇదే. వారు ప్రకృతికి సమీపంలో నివసిస్తూ కామ, క్రోధ, లోభాది వ్యామోహాల నుండి విముక్తి పొంది నిరంతరం కూడాను ధార్మిక చింతన, ఆధ్యాత్మిక భావనలతో కాలం గడిపేవాళ్ళు. కాబట్టి సమస్త సకారాత్మక శక్తుల నుండి రక్షణ పొందటానికి, తనలో ఉన్నటువంటి ద్విగుణీకృతమైనటువంటి శక్తుల్ని బలోపేతం చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చేయాలి. ప్రతి ఇంట్లో కూడాను నిత్యం భగవత్ చింతన, భగవత్ ఆరాధన, భగవంతునికి సంబంధించినటువంటి కీర్తన నియమావళి కనుక నిత్యం కూడా వినిపించినట్లయితే మీకు తెలియకుండానే మీలో ఉత్సాహం, చక్కటి ఆరోగ్యం వచ్చి తీరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.